గురుచరిత్ర పారాయణలో మొదటి అధ్యాయం. ఇది మనము గణేష మహారాజ్ యొక్క స్మరణతో, సరస్వతి తల్లి యొక్క స్మరణతో ఓం శ్రీ గణేశాయ నమః, ఓం సరస్వతి అయ నమః అని మనం వాళ్ళిద్దరికీ నమస్కారం చేసుకొని, ఆ తర్వాత శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఈ ముగ్గురిని కూడా దత్తాత్రేయ స్వామి యొక్క అవతారాలు కాబట్టి మనం చక్కగా ఈ మొదటి అధ్యాయంలో ఈ నృసింహ సరస్వతి స్వాముల వారి యొక్క లీలల్ని ఆయన్ని పూజ చేస్తూ నామధారకుడు అనేటటువంటి భక్తుడు ఒకడు ఉంటాడు. అతడు ఎన్నో సంవత్సరాల నుంచి పారాయణ చేస్తున్నాడు. పారాయణ చేస్తున్నప్పటికీ కూడా మరి ఆయనకి దత్తాత్రేయ స్వాముల వారు దర్శనం ఇవ్వడం లేదు. ఆయనకి స్వప్న దర్శనం కూడా ఇవ్వడం లేదు. చాలా ఆత్రత ఉంటుందన్నమాట, స్వామివారిని ఏమైనా సరే నేను కలవాలి అని. ఆయన ఎవరు అనంటే వాసుదేవానంద సరస్వతి స్వాముల వారు మరాఠీ మూలంలో మనకి ఈ గురుచరిత్ర పారాయణ ఇచ్చారు. మరి అలాగే ఈ తెలుగులో గంగాధర సరస్వతి గంగాధరుడు ఈ యొక్క గురుచరిత్రని తెలుగులోకి అనువదించారనమాట, మరాఠీ మూలాన్ని. ఈయన ఎవరు అంటే వీళ్ళ నామధారకుడి యొక్క వంశస్థులు కౌండిన్యస గోత్రజ్ఞులు, సాఖరే అనేటటువంటి వాళ్ళు వీళ్ళ ఇంటి పేరు. ఆ తర్వాత ఆపస్తంభన సూత్రుడు, సాయందేవుల వారు వీళ్ళ పూర్వీకులు. అయితే వారి యొక్క కుమారుడు నాగనాథుడు అనమాట. వారి యొక్క పుత్రుడు దేవరాయలు. వీళ్ళెప్పుడు కూడా ఈ దత్తాత్రేయ స్వామి వారి, నృసింహ సరస్వతి స్వాముల వారి యొక్క గురు చరణ సేవలోనే ఉన్నారు. అలాగే ఆయన తలుచుకుంటూ అటువంటి వారి యొక్క కుమారుడు గంగాధరుడు అనమాట. వారే వీరిగా తండ్రి గారు, ఆయన కుమారుడే మనకి నామధారకుడు. అయితే ఇక వీళ్ళ తల్లి వంశం గురించి మొదటి అధ్యాయంలో నామధారకుడు చెప్తాడు. వాళ్ళ తల్లిగారు వంశంలో కాశ్యపస గోత్రం వాళ్ళది. అశ్వలాయన శాఖకు చెందినటువంటి చౌడేశ్వరి వీళ్ళ మాతామహి అంటే అమ్మమ్మ. వారి పుత్రిక వీళ్ళ తల్లి. మరి ఆమె పేరు, వీళ్ళ అమ్మ పేరేంటి? చంప. అలాగే వీరి యొక్క తల్లిదండ్రులకి అందరికీ కూడా నమస్కారం చేసుకుంటూ సరస్వతి అని ఈయనకి పేరు పెట్టారు. అయితే మరాఠీ సాంప్రదాయంలో వారి తండ్రి పేరు గంగాధర కాబట్టి సరస్వతి గంగాధర అని పెట్టారన్నమాట పేరు. అందువలన ఈయన ఏం చేసేవాడు, మొత్తం అందరికీ కూడా నమస్కారాలు పెడుతూ ఈ గురుదేవులు నృసింహ సరస్వతి స్వాముల వారు వీరి గురుదేవులుగా చెప్తూ త్రిమూర్తి అవతారం అయినటువంటి నృసింహ సరస్వతి స్వాముల వారినే సేవ చేసుకుంటూ ఉన్నారు. మరి వీరికి ఈ దర్శనం కావాలా, దర్శనం రావడం లేదు. అయితే శ్రీ గురుదేవులు నృసింహ సరస్వతి స్వాముల వారు గాణగాపురంలో నివసించారు. మరి వీరి యొక్క కీర్తి ప్రతిష్టలు దశ దిశలా వ్యాపించి ఉన్నాయి. అందరికీ కూడా దేశ దేశాల నుంచి గురుభక్తులంతా కూడా వీరిని వచ్చి కుల మత తర్వాత ఈ యొక్క జాతి వ్యత్యాసాలు లేకుండా తీర్థయాత్రలు వీళ్ళంతా కూడా వస్తున్నారు, స్వామివారిని దర్శించుకొని వెళుతున్నారు, ఆశీస్సులు పొందుతున్నారు, గురుదేవుని ఆరాధిస్తున్నారు, ఆశీస్సులు పొంది వారి యొక్క కోరికలు కూడా నెరవేరబడుతున్నాయి అన్నమాట. కాబట్టి మానసిక శాంతి సౌభాగ్యాలతో చక్కగా ఆనందంగా తిరిగి వెళ్తున్నారు. అటువంటిప్పుడు ఇప్పుడు నాకు ఎందుకు ఈ కష్టాలు వచ్చినాయని నామధారకుడు దత్తాత్రేయ స్వామి వారిని గురువుగారిని అడుగుతున్నాడు అనమాట. నామధారకుడు ఏమంటున్నాడు, ఇతను నేను గురుభక్తుడిని కదా, నాకు లెక్క నేను ఇన్ని కష్టాలు వచ్చినాయి, మరి వాటిని గట్టెక్కించడం కోసం నేను నిరంతరం నీ యొక్క పాదపద్మాలని నేను స్మరిస్తూ ఉన్నాను. ఆ కష్టాలన్నీ కూడా భరించలేక చాలా వ్యాకుల చిత్తుడై ఉన్నాను. మరి ఎప్పుడు కూడా దుఃఖంతో ఉంటున్నాను స్వామి. నా యొక్క దృష్టి అంతా కూడా శ్రీ గురు చరణ పాదాల మీదే ఉంది. నిద్రాహారాలు మానేసి, దాహం అన్నీ వదిలేసి, నేను ఆరోగ్యం మీద ఏ విధమైనటువంటి శ్రద్ధ లేకుండా నేను నిన్నే ధ్యానిస్తున్నాను. కాబట్టి తన శరీరం కేవలం గురుసేవలో తరించడానికే నేను ఈ యొక్క పారాయణ నేను చేస్తున్నాను, నేను నిన్ను ఆరాధిస్తున్నాను. అందుకని ఈ శరీరం దానికి సంబంధించినటువంటి గురుసేవకు సంబంధించినటువంటి ఒక ఉపకరణంగా నేను భావిస్తున్నాను అని చెప్పి ఆయన మరి ఎన్ని రకాలుగా నేను నీ గురుచరణ నమ్ముకున్న అన్ని రకాల బాధల్ని తీరుస్తుందని నా నమ్మకం. అటువంటిది ఎలాగంటే దత్తాత్రేయ స్వాముల వారు ఎలా చేస్తారంటే పరశువేది అని ఒకటి ఉంటుంది, అది ముట్టుకోగానే అది ఇనుము ఏమవుతుందంటే బంగారం అయిపోతుంది. ఆ విధంగా దత్తాత్రేయ స్వామి వారి, నృసింహ సరస్వతి స్వాముల వారి యొక్క నామస్మరణం అనేటటువంటిది పరశువేది అనమాట. మరి తన హృదయంలో ఎవరైతే ఏ భక్తుడైతే మరి అది పెట్టుకుంటాడో అప్పుడు అటువంటి వాడికి బాధలు కానీ కష్టాలు కానీ ఉండవు. కాబట్టి ఓ గురుదేవా, నేను దైవహీనుడిని అయినందుకు వల్లనే గురుదేవులు భజన చేస్తున్నాను. నేను గురుమూర్తి అయినటువంటి ఓ సదాశివ పరమేశ్వర,
నువ్వు అపార దయాదాక్షిణ్యాలు కలిగినటువంటి కృపాసాగరుడివి. ఎంత బాగా ప్రార్థిస్తున్నాడు చూడండి. మరి సర్వభూతాల్లో కూడా నువ్వు అందరిలో నిండి ఉంటావు. అలాంటిది నా పట్ల నువ్వు కరుణ ఎందుకు చూపడం లేదు? ఇదనమాట ఆయన బాధ. కరుణ చూపించట్లేదు. నా కష్టాలన్నీ ఉన్నాయి. ఇది మనందరి జీవితంలో కూడా జరుగుతాయి. నేను రోజు పూజ చేస్తున్నాను. ఏదో ఒక దేవుడిని పూజ చేస్తున్నాను. దత్తాత్రేయుడిని పూజ చేస్తున్నాను. గానగాపురం వెళ్తున్నాను. పారాయణ చేస్తున్నాను. కానీ నా కష్టాలు ఎందుకు తీరడం లేదు అని చాలామంది బాధపడుతూ ఉంటారు. దానికి సమాధానం మీకు ఈ అధ్యాయంలో దొరుకుద్ది. ఈరోజు గురుచరణ దర్శన భాగ్యమైనా సరే నాకు లభించాలి, లేదా నేను ప్రాణత్యాగం చేసి ప్రాణం వదిలేస్తానని దృఢంగా నిశ్చయించుకున్నాడు. అయితే గురువే త్రిమూర్తుల ప్రతిరూపం అని చెప్పి వేదాలు శాస్త్రాలు ఇవన్నీ కూడా చెబుతున్నాయి. కలియుగంలో నృసింహ సరస్వతి స్వాముల వారు గురుదేవుల యొక్క మహిమలు అపారమైనటువంటివి. మరి వారిని కృపా సింధు అని పిలుస్తారు. త్రిమూర్తుల యొక్క ప్రధాన లక్షణాల్లో మొట్టమొదటిది ఏంటంటే భక్తజన పరిపాలన అన్నమాట. కాబట్టి నేను త్రికరణ శుద్ధిగా త్రిమూర్తులను నేను పూజించాను. భక్తికి లోటెప్పుడు నేను చేయలేదు. ఏ విధంగా అయితే తల్లి తన బిడ్డల్ని గాలికి వదలదో, ఏడుస్తున్నటువంటి బిడ్డని ఎత్తుకొని గుండెలకు హత్తుకుంటుందో, నాకు తల్లి తండ్రి గురువు దైవం అన్నీ కూడా నువ్వే. నేను నిన్ను నమ్మాను. మా వంశం అంతటికి కూడా నువ్వే కులదైవం. మేము నిన్నే ఆరాధిస్తూ వస్తున్నాం. అందువల్లనే ఎడతెగని భక్తితో నిన్ను మేము ఆరాధిస్తున్నాము. నా కష్టాల నుంచి నన్ను గట్టెక్కించు. తర్వాత నా దీనస్థితిపై జాలి చూపించు. నా మనసు ఎప్పుడూ కూడా చింతాక్రాంతి అయి మనసు బాధతో ఉంటుంది. కాబట్టి నువ్వు నీ భక్తునికి ఈ కష్టాల నుంచి ఎందుకు నువ్వు కలిగిస్తున్నావు కష్టాలని? నువ్వు త్రిమూర్తివి. సమస్త దేవతలకు కూడా నువ్వే దిక్కు. మరి అలాంటి నువ్వే కాదంటే నేను ఎవరికి చెప్పుకోవాలి ఇంకా? కాబట్టి నువ్వు సర్వజ్ఞుడు, విశ్వపోషకుడు కానీ ఇలా కీర్తిస్తూ నీకు తెలియంది లేదు అని చెప్పి ఆయన ఎంతసేపు కూడా దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనం కావాలి అని కోరుకుంటాడు. అంతేకాకుండా ఆయన ఏమంటాడంటే, నువ్వు బలి చక్రవర్తిని పాతాళానికి రాజుగా చేశావు. అలాగే విభీషణుడికి బంగారపు లంకని ఇచ్చేసావు. అలాగే ఈ యొక్క ధ్రువుడికి మొత్తం ద్రౌపదాన్ని ఇచ్చావు. భూమిని ఏమో క్షత్రియహీనంగా చేసి బ్రాహ్మణులందరికీ కూడా పంచావు పరశురాముడు అవతారంలో. వారందరూ కూడా నీకు ఏం సమర్పించారు? శ్రద్ధాభక్తులతో నిన్ను పూజించారు. అంతే కదా, నేను కూడా చేస్తున్నాను కదా. ఓ దేవా, నువ్వు సృష్టి స్థితి కారకుడు, నీ వద్ద లేనిది లేదు, నీకు తెలియంది లేదు అని చెప్పేసి ఈ అనామకుడు నీకేమివ్వగలడు అని చెప్పి ప్రార్థిస్తాడు. పోనీ ఈ నిరుపేద ఏమైనా నీకు సేవలు చేయాలి అంటే ఇది సాక్షాత్తు ఆ లక్ష్మీదేవే నీకు సేవలు చేస్తుంది. ఇంకా నాకెక్కడుంది ఛాన్సు? అలాంటి లక్ష్మీదేవిని మించిన బహుమానం ఈ నిరుపేద నీకేమివ్వగలడు? అయినా సరే నాకు తల్లివి తండ్రివి నువ్వే అయినప్పుడు నేను మిమ్మల్ని అడగాల్సినటువంటి అవసరం ఏముంది అని చెప్పి బాధపడతాడు. ఒకవేళ నా వంటి దరిద్రుడు నీకేమైనా ఇవ్వాలన్నా ఇచ్చినా దాన్ని నువ్వు కనుక తీసుకొని నాకు సుఖశాంతులను ప్రసాదిస్తే అది వ్యాపార ధర్మం అవుతుంది, బిజినెస్ అవుతుంది. కాబట్టి నువ్వు ఆర్తితో నేను ప్రార్థించినప్పుడు కరుణతో నువ్వు ఇవ్వాలా అని చెప్పి ఇలా ప్రార్థిస్తాడు. కాబట్టి తండ్రుల సంపదలన్నీ కూడా బిడ్డలకే సంక్రమిస్తాయి. అలాగే నీకు సమర్పించిన సంపదలన్నీ నాకు అనుగ్రహించు. నువ్వు కృపాసింధు అని పేరుంది నీకు. నా పట్ల ఎందుకింత కినుక వహిస్తున్నావు అని చెప్పి నా మీద నీకు దయ రావడం లేదా అని చెప్పి బాధపడతాడు. బాధపడితే అప్పుడు రాక్షసపుత్రుడైనటువంటి ప్రహ్లాదుడు స్మరించినంత మాత్రాన నువ్వు అతని దగ్గరికి దయతో నువ్వు తీసుకున్నావు, అతన్ని రక్షించావు. కాబట్టి నీ శత్రువు యొక్క పుత్రుణ్ణి కాదు కదా నేను, మరి అతనంటే శత్రువు పుత్రుడు, అతన్నే అనుగ్రహించావు. కాబట్టి ఈ విధంగా ఆయన ప్రార్థిస్తాడు. అప్పుడు ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.